అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయ యుద్ధం ఎంత రసవత్తరంగా ఉంటుందో చెప్పడానికి ప్రస్తుత తెలంగాణ రాజకీయాలే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. నిన్నటి వరకు అప్పుల లెక్కల చుట్టూ తిరిగిన రాజకీయం ఇప్పుడు కాళేశ్వరానికి షిఫ్ట్ అయింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఈ ప్రాజెక్ట్ మరోసారి మాటల యుద్ధానికి తెరలేపింది. నీళ్ల నుంచి నిప్పులు. కాళేశ్వరం సాక్షిగా రాజకీయం. తప్పు చేశారని ఒకరంటే లేనిది ఉన్నట్లు చూపుతున్నారని మరొకరు. మాటకు మాట, దెబ్బకు దెబ్బ. ఇరువైపులా మాటల మంటలు రేగుతున్నాయి. కుంగిన పిల్లర్లే కాంగ్రెస్ ఆయుధమైతే 2.5 ఏళ్లుగా రిపేర్లే చేయకుండా ఏం చేస్తున్నారని ఎదురుదాడి స్టార్ట్ చేసింది బీఆర్ఎస్. కమిషన్ల కోసం కాళేశ్వరం కడితే బీఆర్ఎస్ హయాంలోనే ప్రాజెక్టు కూలిపోయిందని విమర్శించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్ తప్పిదాల వల్ల ఉత్తర తెలంగాణ రైతులకు నష్టం జరుగుతుందని మండిపడ్డారు. మీ కక్కుర్తికి, కమిషన్ల కక్కుర్తికి ఫాల్టీ బ్యారేజెస్ కట్టి ఈ పంపు ఆన్ చేసి అక్కడ నీళ్ళు పంపి ఈ పంపు నీళ్ళు పంపి అంటే అది దానికి అసలు పూర్తిగా ఒక సిల్లీ మూర్ఖపు మాటలు. కన్నెపల్లి పంప్ హౌస్ ఇప్పుడు స్విచ్ ఆన్ చేసి సుందిల్ల బ్యారేజ్కి, అన్నారం బ్యారేజ్కి, అక్కడి నుంచి సుందిల్ల బ్యారేజ్కి నీళ్లు పంపడం అది టెక్నికలీ సాధ్యం కాదు. ఆ గేట్స్ దించే పరిస్థితి లేదు. ఆ ప్రాణహితలో నీళ్లు సరిగ్గా ఉపయోగించుకోవడానికి మీరు సరిగ్గా కట్టుంటే ఈ పరిస్థితి రాకపోయేది. కాళేశ్వరం పంపులు ఆన్ చేయడం టెక్నికల్ గా అసాధ్యమన్న మంత్రి ఉత్తమ్ కామెంట్స్ కు మాజీ మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. మీకు చేత కాకపోతే 1 వారం రోజుల ప్రాజెక్టును మాకు అప్పగించండి, అన్ని పంపులు ఆన్ చేసి ప్రాజెక్టులు నింపి చూపిస్తామంటూ సవాల్ విసిరారు కేటీఆర్. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు మనసు లేకపోతేనో తెలివి లేకపోతేనో నేను అడుగుతున్నా, మాకు అప్పచెప్పు, మా నాయకుడు కేసీఆర్ గారికి అప్పచెప్పు, 1 వారం రోజులు అప్పచెప్పు, మళ్ళీ నీ పదవి నీకే ఇస్తాం, భయపడకు. 1 వారం రోజులు కేసీఆర్కు కాళేశ్వరం అప్పచెప్పు. 4 సిఈలను, కొంతమంది డిఈలను, ఏఈలను, ఎస్సీలని 1 వారం రోజులు అప్పచెప్పు. మొత్తం తెలంగాణ నిండా మళ్ళీ నీళ్లు వారించి చూపెట్టే బాధ్యత మాది. ప్రభుత్వం కనుక దిగి వచ్చి మరి స్పందించకపోతే అవసరమైతే మా నాయకుడు కేసీఆర్ గారితో సంప్రదించి అవసరమైతే మరి తొందరలోనే 50-60 వేల మందితోని కన్నెపల్లి పంప్ హౌస్ ముట్టడించైనా సరే మేమే అవసరమైతే పంపులు ఆన్ చేసే ప్రయత్నం కూడా చేస్తాము. కేటీఆర్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం అంటూ తిప్పికొట్టారు మంత్రి శ్రీధర్ బాబు. డ్యాం సేఫ్టీ అథారిటీ సూచనల ప్రకారమే ప్రభుత్వం ముందుకెళ్తుందని, ఇష్టారీతిన వ్యవహరిస్తే డ్యాం మరింత కుంగిపోవడమే కాకుండా భారీ ఆస్తి, ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉందన్నారు. ఇంజనీరింగ్ నిపుణులతోని వారిచ్చిన సూచనల మేరకే ఈరోజు డ్యాంకు సంబంధించిన రిపేర్, రేపు రాబోయే కాలంలో నీటి నిల్వ చేస్తే బ్యారేజ్కి ఎక్కడ కూడా ఇబ్బంది రాకూడదు. ఇటు వేడిగడ్డ కానీ, అన్నారం కానీ, సుందిల్ల బ్యారేజీలకి ఎక్కడ కూడా ఇబ్బంది రాకూడదు. మొత్తం బ్యారేజీలు కూలిపోవద్దు. ఈరోజు బ్యారేజీలు కూలిపోతే ఏం ప్రమాదం వస్తుంది? మొత్తం కిందున్న ఇటు ములుగు కానీ భద్రాచలం ప్రాంత వాసులందరూ కూడా ముంపుకు గురై ఆస్తి నష్టం, ప్రాణ నష్టం అనే ప్రమాదం ఏర్పడే ప్రమాదం ఉంది. ఇటు మంత్రి పొంగులేటి కూడా కేటీఆర్ వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ చేసిన అవినీతి వల్లే కాళేశ్వరానికి ఈ దుస్థితి వచ్చిందని మండిపడ్డారు. నాణ్యత లేని నిర్మాణాల వల్లే ఇవాళ మరమ్మతులు చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. కాళేశ్వరం కడితే 1,00,000 కోట్ల కమిషన్ వస్తుందని కాళేశ్వరం కట్టి నిస్సిగ్గుగా నిన్న ఇయ్యాల ఆ కాళేశ్వరం డ్యామ్ దగ్గర పోయి దీన్ని ఏదో రిపేర్ చేయలేదు అంటాడు. అసలు రిపేర్ చేయాల్సిన గత్యంతరం ఎందుకు వచ్చింది? సిగ్గు లేకుండా ఆడికి పోయి మాట్లాడే హక్కు నీకు ఎక్కడుంది? తెలంగాణ రాష్ట్ర ప్రజల రక్తాన్ని, వారి చెమటని కొల్లగొట్టి దోచుకున్న మీరా ఈ ప్రజా ప్రభుత్వాన్ని ప్రశ్నించేది? ఇలా కాళేశ్వరం సెంట్రిక్ గా సాగుతున్న ఈ డైలాగ్ వార్ తెలంగాణ రాజకీయాన్ని మరోసారి ఒక్కసారిగా వేడెక్కించింది.